హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సునీల్ అగైన్. లాస్ట్ వీడియోలో గడ్డస్ ప్లేస్ చేయటం ఎలాగా చూపించాను కదా. గడ్డస్ ప్లేస్ చేసిన తర్వాత మనం స్లాబ్ అనేది క్యాష్ చేసుకుంటాం. స్లాబ్ క్యాష్ చేయడానికి ముందు క్రాస్ గడ్డర్స్ అనేవి ఉంటాయి మనకి. ప్రతి గడ్డర్ టు గడ్డర్ ఏదైతే లాంగిట్యూడ్గా గడ్డర్ వేసామో దానికి లాటిట్యూడ్నల్గా క్రాస్ గడ్డర్స్ అనేవి ఉంటాయి. సో లెంగ్త్ మనం గడ్డస్ ప్లేస్ చేసిన తర్వాత వాటిని ఎక్స్పోజింగ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉన్నదో మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ దాన్ని ఏ విధంగా బైండ్ చేయించుకుని కాంక్రీట్ అనేది క్యాష్ చేయించుకుంటాం. మనకి ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారం ఈ విధంగా వస్తుంది. క్యాష్ చేసిన తర్వాత స్లాబ్ షట్టరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. మనం వచ్చి ఇక్కడ బ్రాకెట్స్ యూజ్ చేసి స్లాబ్ అనేది క్యాష్ చేస్తున్నాం. సో బ్రాకెట్ వచ్చేటప్పటికి మనం టైరాయిడ్స్ అని నా ఓల్డ్ వీడియోస్లో చూస్తే గడ్డస్ క్యాస్టింగ్ దాంట్లో టైరాయిడ్స్ అనేవి ప్లేస్ చేసి హోల్స్ అనేవి ఇచ్చు ప్రతి గట్టర్కి. సో ఈ విధంగా మనం హోల్స్ ఇచ్చుకున్న దాని నుంచి ఒక టైరాయిడ్ అనేది ఉంటాయి మనకి. ఆ టైరాయిడ్స్ తీసుకుని వాటికి థ్రెడ్డింగ్ ఇచ్చుకుంటాం. సో మనకి గడ్డర్ యొక్క విత్తుని బట్టి టైరాయిడ్ యొక్క డైమెన్షన్స్ అనేవి తెచ్చుకుంటాం అనమాట. సో ఆ విధంగా టైరాయిడ్లు తెచ్చుకుని మనం బ్రాకెట్స్ అనేవి. సో ఈ టైరాయిడ్ ఇప్పుడు ఏదైతే ఈ బ్రాకెట్ ఉన్నదో దానికి అటు సైడ్ కూడా సేమ్ బ్రాకెట్ ఉండేది. రెండు బ్రాకెట్స్ నుంచి రాడ్ అనేది ఈ విధంగా అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి రాడ్ వచ్చింది. ఆ రాడ్ వచ్చిన తర్వాత దానికి బోల్ట్ అనేది ఫిక్స్ చేసుకుని దాని మీద లెవెల్ అనేది చెక్ చేసుకుంటాం అనమాట. సో మనం కాంక్రీట్ లెవెల్ నుంచి షట్టరింగ్ లెవెల్ కాంక్రీట్ లెవెల్ ఎంత థిక్నెస్ ఇచ్చాడు దాన్ని బట్టి షట్టరింగ్ లెవెల్ బాటమ్ అనేది అంటే టాప్ ఆఫ్ ది షట్టరింగ్ ఈ లెవెల్ అనేది ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకున్న తర్వాత వీళ్ళు లాంగిట్యూడ్నల్గా లైన్ డోరీ అని కట్టుకుంటారు. సో ఈ రాడ్ నుంచి ఆ రాడ్కి ఒక థ్రెడ్ అనేది కట్టుకొని దాని నుంచి ఈ బ్రాకెట్స్ మీద వచ్చేట్టు ఈ వుడెన్ రన్నర్స్ అనేవి ప్లేస్ చేసుకుంటారు. మొత్తం అన్నీ ప్లేస్ చేసుకున్న తర్వాత దాని మీద ఛానల్స్ అనేది సపోర్ట్ ఇచ్చుకుంటారు. ఛానల్ సపోర్ట్ అనేది ఈ విధంగా ఇచ్చుకుంటారు. డబల్ ఛానల్ కింద ఇచ్చింది సో బ్రాకెట్స్కి సపోర్టు. సో దాని మీద ఈ ఛానల్ వచ్చేటప్పటికి మనకు షట్టర్ షీట్స్ సపోర్ట్ కింద ఇస్తాం. సో ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న రన్నర్ ఛానల్స్ అనేవి కట్ చేసుకుని మన షట్టర్ షీట్ లెంత్ని బట్టి ఇలా క్యాష్ చేసుకుంటూ మొత్తం ఆ ఎడ్జ్ నుంచి ఇలా పెట్టుకుంటూ వస్తాం. పెట్టుకుంటూ వచ్చిన తర్వాత మధ్యలోనే గ్యాప్స్ వస్తే పీస్ రేక్ అనేది అంటే ప్రతి స్లాబ్ సేమ్ ఒకే డైమెన్షన్ ఉండదు కదా. సో అకార్డింగ్ టు డైమెన్షన్ మనం షీట్స్ అనేవి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటాయి. సో ఆ డైమెన్షన్ తగ్గట్టు షీట్స్ ప్లేస్ చేసుకుని ఇంకేమైనా గ్యాప్ వచ్చిందంటే దానికి ఇలా రేకు ఓన్లీ ఐరన్ షీట్ అనేది తెప్పించి దాన్ని క్యాష్ చేసుకుంటాం. మనం ఈ షట్టరింగ్ అనేది ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన మేజర్స్ ఏంటంటే ఫస్ట్ లెవెల్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఇచ్చుకోవాలి. నేను ఒక్కొక్క గడ్డర్కి త్రీ ఏరియాస్లు ఇచ్చా. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ లాస్ట్ వన్. ఈ విధంగా ప్రతి గడ్డర్కి 3 ఏరియాస్లు ఇచ్చామంటే వాళ్ళు మొత్తం మధ్యలో మన 5 గడ్డర్స్ కాబట్టి వాళ్ళు థర్డ్ గడ్డర్కి ఫస్ట్, థర్డ్ అండ్ ఫిఫ్త్ వాటికి తీసుకున్నారు. వాటికి లైన్ డోరీ కట్టుకొని మనం మెజర్ చేసుకుంటుంటే కరెక్ట్గా డైమెన్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్స్ వేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా వితిన్ ఎంఎంస్ 5 mm కన్నా మైనర్గా వచ్చే ఎర్రర్ ఏమైనా ఉన్నా కూడా ఇచ్చుకోవాలి. లేకపోతే కాంక్రీట్ థిక్నెస్ అనేది అప్స్ అండ్ డౌన్స్ వచ్చింది. మన కింద పైన కూడా సేమ్ సర్ఫేస్ అనేది రాదు. సో మనం చూస్తే దీన్ని మనం టైరాయిడ్ అంటాం. నార్మల్ రాడ్కి ఈ సైడు రెండు సైడ్స్ థ్రెడ్డింగ్ అనేది ఇస్తారు. సో మన బాటమ్ విత్ని బట్టి దీన్ని లెంత్ అనేది ఇచ్చుకుంటాం. సో మా బాటమ్ విత్ వచ్చేటప్పుడు 0.45, నేను 0.6 దోనో మనం 0.45 కాబట్టి 0.6 టైరాయిడ్ అనేది తెప్పించాం. 0.6కి ఇటు సైడ్ 0.1, ఇటు సైడ్ 0.1 అంటే 0.4 స్ట్రైట్ బార్ ఉండుద్ది, 0.1 థ్రెడ్డింగ్ ఉండుద్ది. సో ఆ థ్రెడ్డింగ్ అనేది కొద్దిగా కాంక్రీట్లో కూడా వెళ్ళి మనకు టైట్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉండటం గురించి కొద్దిగా ఎక్కువ థ్రెడ్డింగ్ అనేది ఇప్పిస్తాం. ఈ విధంగా థ్రెడ్డింగ్ ఇచ్చుకున్న తర్వాత మనం బ్రాకెట్స్ అనేవి ప్లేస్ చేసుకుని ఈ విధంగా కాంక్రీట్ వెయిటెక్స్ స్లాబ్ అనేది రెడీ చేసుకుంటాం. ఫస్ట్ కాంక్రీట్ గడ్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది క్రాస్ గడ్డర్స్, దెన్ స్లాబ్ షట్టరింగ్.
మీరు అబ్జర్వ్ చేస్తే కొద్దిగా కర్వ్ కనిపిస్తుంది కదా. సో మా బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఒక కర్వ్ పోర్షన్ ఉన్నది. సో దాని గురించి లైట్గా కర్వ్ తిరుగుద్ది. స్లాబ్ కూడా లైట్గా కర్వ్ వచ్చింది. గడ్డస్ని అబ్జర్వ్ చేస్తే మీకు స్ట్రైట్గా కనిపించాం. అండ్ సోప్ ఎలివేషన్ కూడా ప్రొవైడ్ చేసాం. సో ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి 2 feet అంటే 0.6 హైట్ అనేది డిఫరెన్స్ ఉంటుంది లెవెల్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను స్లాబ్ షట్టరింగ్ అయిపోయిన తర్వాత ఎలా చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకున్న తర్వాత స్టీల్కి ఎలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.